టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ షురూ అయింది. తమిళ హీరోలతో తెలుగు దర్శకులు సినిమాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే మన దర్శకులు చెబుతున్న కథలకు అరవ హీరోలు ఫిదా అవుతున్నారు. చేతిలో ఉన్న సినిమాలను పక్కన పెట్టి మరీ ఇక్కడ ప్రాజెక్ట్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోలీవుడ్ స్టార్స్ అంతా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెంచారు. మొన్నటి వరకు అరవ అడ్డాకే పరిమితమైన అజిత్ ఒక్కసారిగా రూట్ మార్చాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ చేశాడు. అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇది హిట్ అయితే తెలుగు దర్శకులతో అజిత్ మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది. సార్ సినిమాతో 100 కోట్లు వసూలు చేశాడు ధనుష్. ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేరా మూవీ చేస్తున్నాడు. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. జూన్ 20న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కానుంది. దీని తర్వాత ధనుష్ తో సినిమా చేసేందుకు ఇద్దరు తెలుగు దర్శకులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సర్దార్ తో బిజీగా ఉన్న కార్తీ తెలుగులో ఓ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. హిట్ 3లో గెస్ట్ రోల్ చేస్తున్న తను హిట్ 4లో మెయిన్ లీడ్ గా కనిపించనున్నాడు. రెట్రీని రిలీజ్ కి రెడీ చేస్తున్న సూర్య, వెంకీ అట్లూరి కథకి ఓకే చెబితే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తో హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ మైత్రి సంస్థలో ఓ తెలుగు మూవీ చేయడానికి సైన్ చేశాడు. మొత్తానికి తమిళ్లో బిజీగా ఉన్న హీరోస్ అంతా అక్కడి ప్రాజెక్ట్స్ కి కామా పెట్టి టాలీవుడ్ సినిమాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు.